మరి వెంకట సుబ్బారావు గారు, తెలుగు మీద మీకు చాలా మక్కువ ఎక్కువ. మరి టైమ్స్ ఎందుకు పెట్టారు? తెలుగు సమయం అని పెట్టకపోయారా? రైట్. తెలుగు టైమ్స్ పెట్టినప్పుడే 2003లోనే ఈ ప్రశ్న నన్ను చాలామంది అడిగారు. చాలామందికి సమాధానం చెప్పాను. మళ్ళీ దాదాపు 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు సమాధానం చెప్తున్నాను. తెలుగు వాళ్ళకి ఒక తెలుగు పత్రిక పెట్టాలి. మొదటి ఉద్దేశం అది, లక్ష్యం. అమెరికాలో గుజరాతీ పత్రికలు ఉన్నాయి, బెంగాలీస్కి బెంగాలీ పత్రికలు ఉన్నాయి, మలయాళీస్కి మలయాళీ పత్రికలు ఉన్నాయి. తెలుగు వాళ్ళకి పత్రిక లేదు. పత్రిక పెట్టాలి అనుకున్నాం. తెలుగు పత్రిక అయితే ఏదైతే బాగుంటుంది, పేరేం పెట్టాలి, ఒక 30-40 పేర్లు ట్రై చేసి ఉంటాను నేను. తెలుగు పత్రిక, తెలుగు ప్రభ, తెలుగు జ్యోతి, అలా రకరకాల పేర్లు ఏవి చేసినా కూడా సరిపోలేదు. తెలుగు టైమ్స్ అంటే దాంట్లో కొంచెం ఒక ఫోర్స్ ఉంది. నేను వెళ్ళే ప్లేసు అంటే ఎక్కడైతే పత్రిక ప్రారంభిస్తున్నామో ఆ ప్రారంభించే కమ్యూనిటీకి అర్థం కావాలి. అవును, ఆ దేశ ప్రజలకి టైమ్స్ అనగానే అర్థమవుతుంది, తెలుగు టైమ్స్ అని అర్థమవుతుంది అని అనుకున్నా నేను. తర్వాత ఏమో రెండో పాయింట్, దీనికి సంబంధించింది కాదు, టైమ్స్ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ బ్రాండ్. సరే, ఒక మొదటిసారిగా వ్యాపారంలోకి దిగుతున్నాను అంటే ఇంతవరకు మంచి ఉద్యోగాలు చేశాను. నేను ఈనాడులో పనిచేశాను, ఉదయంలో పనిచేశాను, ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేశాను, మంచి ఉద్యోగం చేసుకున్నాను. అవన్నీ కాకుండా సొంతగా దిగుతున్నాను కదా, సరే ఉంటుంది, ఒక సక్సెస్ఫుల్ బ్రాండ్ని తీసుకుంటున్నాను అన్న ఉద్దేశం కంటే కూడా ఎక్కువగా తెలుగు టైమ్స్ అన్న ఫోర్స్ ఇంకో పాయింట్లో రాలేదు నాకు. అందుకని తెలుగు టైమ్స్ పెడతాం జరిగింది.